హరిహర వీరమల్లు సినిమా విడుదల కాకుండా ఒత్తిడి తీసుకొస్తున్నారు. అసలు దీని వెనకాల కారణం ఏంటి? సినిమా హాళ్ళు బంద్ చేయడానికి కారణం ఏంటి? దీని వెనకాల ఎవరున్నారు? సో ప్రజెంట్ ఇదంతా కూడా సోషల్ మీడియాలో సినిమా ప్రేమికులు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా కందుల దుర్గేష్ కూడా దీని గురించి విచారణ చేపట్టాలని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక 5 సంవత్సరాల ఎదురుచూపులకు ఇప్పుడు మాత్రం సినిమా రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. జూన్ 12కి సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతుందని కూడా చెప్పారు. సో మరి ఇది చెప్పిన తర్వాత ఒక 2-3 రోజులకే ఖచ్చితంగా జూన్ 1 నుంచి సినిమా హాల్ అన్నీ కూడా బంద్ పెడతామని చెప్పేసి ఎగ్జిబిటర్లు చెప్పడం అనేది ఒక సంచలనంగా మారింది. సో సినిమా ప్రేమికులందరూ కూడా ఓన్లీ హరిహర వీరమల్లు సినిమానే కాకుండా ఇంకా చాలా సినిమాలు కూడా రిలీజ్ కావాల్సి ఉంది. సో అలాంటి సినిమాలు అన్ని కూడా ఖచ్చితంగా కష్టమవుతుంది, అదేవిధంగా నష్టం వస్తుంది. దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా జిఎస్టీ రూపంలో కావచ్చు, ట్యాక్స్ రూపంలో కావచ్చు, ఇదంతా కూడా నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. సో మరి దీని వెనకాల ఎవరున్నారో, మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందని ఇదంతా కూడా చేస్తున్నారా, లేకపోతే నిజంగానే ఎగ్జిబిటర్లు ఇదంతా కూడా కావాలని చేస్తున్నారా, దీని వెనకాల ఎవరున్నారనే విషయం పట్ల ఖచ్చితంగా తొందరలోనే ఒక విచారణ చేపట్టి దీని వెనకాల ఎవరున్నారనే విషయం పట్ల ఖచ్చితంగా తెలుసుకుంటామని కూడా కందుల దుర్గేష్ గారు చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందని చెప్పేసి ఇటు ఎగ్జిబిటర్లు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, ముఖ్యంగా ఎగ్జిబిటర్లు ఎట్లా అంటే ఇప్పటి వరకు మేము సినిమా హాళ్ళకి అద్దె రూపంలోనే డబ్బులు తీసుకున్నాము, కాకపోతే ఇప్పుడు మాకు అద్దె కాదు, మాకు కూడా పర్సంటేజ్ కావాలి, సినిమాకి వచ్చిన ప్రాఫిట్స్లో మాకు కూడా ఎంతో గొప్ప పర్సంటేజ్ ఇస్తే అప్పుడు బాగుంటుంది, అట్లా మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటేనే అప్పుడు మేము థియేటర్స్ ఓపెన్ చేస్తాం, లేకపోతే అప్పటి వరకు కూడా థియేటర్స్ క్లోజే చేస్తామనే విధంగా వాళ్ళు కరాఖండిగా చెప్పేశారు. మరి దీని వెనకాల దిల్ రాజు గారు కావచ్చు అందరూ కూడా మీటింగ్ అవ్వడం జరిగింది. సో మరి వాళ్ళందరూ కలిసి ఏం నిర్ణయం తీసుకుంటారు, ఇక్కడ వీళ్ళకి ఏం చెప్తారు, ఒక అండర్స్టాండింగ్ తోని ఖచ్చితంగా ఓకే మీకు కూడా పర్సంటేజ్ ఇస్తామని చెప్తారా, లేకపోతే లేదు మీకు అదే విధంగా అద్దె రూపంలో చెల్లిస్తామని చెప్తారా. సో మరి వాళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఇటు కందుల దుర్గేష్ చెప్పిన మాటలు విన్న తర్వాత ఖచ్చితంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో కూడా ఆయన రాజకీయ రంగంలోనే కాదు సినిమా రంగం మీద కూడా చాలా మంది కూడా కన్నుంది. అంటే అటు రాజకీయ రంగాన్ని కూడా 100% ఫుల్ఫిల్ చేస్తున్నాడు, ఇటు సినిమా రంగంలో ఇటు అంటే వీ ఫ్యాన్స్ కూడా ఎలాంటి డిసప్పాయింట్ కాకుండా ఈ సినిమాలు కూడా చేస్తున్నాడు. సో రెండింటి పరంగా కూడా ఆయన బ్యాలెన్స్ చేస్తూ వెళ్తున్నాడు కాబట్టి కొంతమంది కావాలని ఈ విధంగా కూడా చేపిస్తున్నారనే విధంగా కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఏదేమైనప్పటికీ దీని వెనకాల అసలు రీజన్ ఏంటనేది ఖచ్చితంగా ఒక దర్యాప్తు చేసిన తర్వాత తెలుస్తుందని కందుల దుర్గేష్ గారు చెప్పడం జరిగింది. చూద్దాం మరి ఈ సినిమాకి ఎలాంటి అవంతరాలు లేకుండా రిలీజ్ అవుతుందా లేదా అని.